పవన్ కళ్యాణ్ ఏదైనా చిన్న సందర్భం జరిగితే తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి సుగాలి ప్రీతిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేసిందని చెప్పి ఆ రోజు అంత హంగామా చేసినాడు. ఈ రోజు మా గవర్నమెంట్ లో ఇంతమందిని మేము రేప్ చేసినా, ఇంతమందిని చంపినా, ఇంతమందిని కబ్జాలు చేసుకున్నా కూడా మా పవన్ కళ్యాణ్ మాట్లాడరు. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ ఏదన్నా తప్పు అన్నప్పుడు మీరు అందరూ ఇది తప్పు అని చెప్పాలి, కానీ మీరు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు బొట్టేసినప్పుడు ఈయనే ఉంటారు, నేను పవన్ కళ్యాణ్ అభిమానినే, పవన్ కళ్యాణ్ నేను అనలేదు, నాది తెలియక జరిగిందేమో. ఇట్లా చేతగానే మనుషుల్లో స్పీకర్లు కూర్చోబెట్టి ఆ స్పీకర్లుగా కూర్చున్నటువంటి వ్యక్తులు, బాలకృష్ణ లాంటి వ్యక్తి ఆడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి సైకో అంటే తప్ప ఇట్లా బల్లలు చచ్చినటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. కాబట్టి జనం గమనించినారు, కాబట్టి ఇలాంటి పరిపాలన మాకు వద్దని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ప్రజలు ఎట్లా ఎన్నుకోలేదు కదా, ఈ ప్రజల్ని ఎట్లా తిరిగి ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతాంగానికి కానీ ఉపయోగం లేదు, ఏ పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయలేదు. కాబట్టి జనం వద్దనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు జనం మీద కసి తీర్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు బెల్ట్ షాపులు 75,000 బెల్ట్ షాపులు పెట్టారు. ఆంజనేయ రెడ్డి గారు తలకాయ ఇస్తున్నారు. మరి తెలుసునో లేదో గ్రామాలకు పోయి చూడమని చెప్పండి. ఆ గ్రామాల్లో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మద్యం దాగి రకరకాలుగా చిత్రహింసలు పెట్టే పరిస్థితులకు జనాలను తీసుకొస్తున్నారు. అదే విధంగా ఓ పక్కన డ్రగ్స్, ఓ పక్కన మద్యము, ఒక పక్కన రకరకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకుంటున్నా కూడా వీళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి జనం తిరస్కరిస్తున్నారు. చాలా విషయాలు చెప్పారు కదా, ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళు మాట్లాడి మళ్ళీ మీకు ఇస్తాను, మీకే సమయం ఎక్కువ ఇస్తాను నేను. ఆంజనేయ రెడ్డి గారు ఏంటి, ఒక్క నిమిషం రఫీ గారు